గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం యుద్ధ రంగంలో సాంకేతికత కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. యుద్ధం వల్ల సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుందా? ఆయా దేశాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధం కావటం అనేది ప్రయోజనకరమైన అంశమా, లేదా అది యుద్ధనీతిని తప్పటం, అనైతికతను ప్రోత్సహించటం అవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కృత్రిమ మేధ ప్రవేశించని రంగం అంటూ లేదు. యుద్ధరంగంలోకి అది తన బాహువులను చాస్తోంది. ఇజ్రాయెల్ రణక్షేత్రంలోకి ఏఐ ప్రవేశించటం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేపట్టడానికి ఇంతవరకు పరిచయం లేని కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించింది. హమాస్కు సంబంధించి దాదాపు 37,000కు పైగా లక్ష్యాలను గుర్తించడానికి దీనిని ఉపయోగించారు. అలాగే దీని ఆధారంగానే పాలస్తీనియన్ పౌరులను కొందరిని గుర్తించి హతమార్చారు. మిషన్ లెర్నింగ్ విధానాల ద్వారా యుద్ధ వ్యూహాలను అమలు చేశారు. ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమ మేధ వ్యవస్థకు లావెండర్ అని పేరు పెట్టారు. ఇక్కడ మనిషి పాత్ర పరిమితం. దానిని అమలు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవటమే అనుకున్న తర్వాత కొన్ని సెకండ్లలో పని పూర్తయిపోతుంది. ఇజ్రాయెల్ జర్నలిస్టు ఒకరు బాహ్య ప్రపంచానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్లో 6 ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారని ప్రకటించారు. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయిల్పై హమాస్ దాడులకు నిరసనగా ఇజ్రాయిల్ మిలిటరీ ఆపరేషన్లో ఇంతవరకు 33,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్కి యుద్ధ సహాయాన్ని నిలిపివేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయిల్కు సహకారం అందిస్తున్న యుఎస్, బ్రిటన్లపై ఒత్తిడి పెరుగుతోంది. పాలస్తీనా పౌరుల మరణాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూనే $1 బిలియన్ విలువైన బాంబులు, ఫైటర్ జెట్ల అందచేతను యుఎస్ సమర్థించుకుంటోంది. మరోవైపు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో చారిటీ వరల్డ్ కిచెన్ సెంటర్లో 7 బ్రిటిష్ పనివాళ్లు చనిపోవటంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి మానవ ప్రమేయం లేకుండా వాటంతటికవే లక్ష్యాలను గుర్తించడం, దాడులు చేయటం వంటివి చేస్తాయి. కృత్రిమ మేధ ద్వారా శాటిలైట్ చిత్రాలను, డ్రోన్ వీడియో ఫీడ్లను పొందటం వల్ల యుద్ధభూమిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చకచక నిర్ణయాలు తీసుకోవటానికి వీలవుతుంది. శత్రువును వేగంగా, ఖచ్చితంగా ఎదుర్కోవటానికి వీలవుతుంది. పూర్తిగా స్వయంచాలిత ఆయుధాలను వినియోగించటం అనే అంశంపైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒకరు ఒక రకమైన సాంకేతికత ఉపయోగిస్తే దానిని ఎదుర్కోవటానికి మరో సాంకేతికత ముందుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటర్ పైన దాడులకు ఉపయోగపడతాయి. ఇది మరీ కొత్తది అని కూడా చెప్పలేం. ఐసిస్ కొన్నేళ్ల క్రితం అధునాతనమైన డ్రోన్ సైన్యాన్ని వినియోగించేది. ఇరాకీ బృందాలపై దాడులు నిర్వహించింది. ఒక ఎయిర్క్రాఫ్ట్ను కొన్నట్టు ఏఐని కొనటం సాధ్యం కాదు. స్వయంచాలిత ఆయుధాలతో యుద్ధ నియమాలు అంటిపెట్టుకుని యుద్ధాలు చేయాలి. అమెరికా, రష్యాతో పాటు దాదాపు 30 దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. యుద్ధాల విషయానికి వస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో మెషిన్ గన్లు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు, సబ్మెరైన్లు, పాయిజనస్ గ్యాస్, వార్ ప్లేన్లు, ట్యాంకులు ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చే నాటికి రాడార్ టెక్నాలజీ ప్రవేశించింది. కొంతమంది చరిత్రకారులు ఈ సాంకేతికతే
అణుబాంబు కంటే విజయానికి కీలక పాత్ర పోషించేదని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధానికి తెరవేయటానికి తొలి అణుబాంబును అభివృద్ధి చేశారు. 2 దశాబ్దాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయటానికి అవసరమైనన్ని బాంబులు సిద్ధమైపోయాయి. యుద్ధంలో అణుబాంబును ఉపయోగిస్తే వచ్చే నష్టాన్ని అంచనా వేసుకుని ఏ దేశానికి ఆ దేశం దానిని ఉపయోగించటానికి వెనకడుగు వేసేలా తయారయ్యింది పరిస్థితి. మీరు శత్రుదేశం పైన అణుబాంబు వేసి సర్వనాశనం చేస్తే మరో నిమిషం అవతల దేశం కూడా అదే పని చేస్తుంది. అందుకే తర్వాత రోజుల్లో చిన్నవి తక్కువ శక్తివంతమైన బాంబులను తయారు చేయటం మొదలుపెట్టారు. అణుబాంబు రూపొందించటంలో కీలక భూమిక పోషించిన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హైమర్ తర్వాత రోజుల్లో తాను చేసిన పనికి పశ్చాత్తాపానికి లోనయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా ముందుగా మిలిటరీలోనే దానికి బీజాలు పడ్డాయనేది చారిత్రక సత్యం. ఈరోజు మనం యుద్ధరంగంలో సాంకేతికత కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.